అంటే గీత గారు చాలా క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. మిగిలిన ఏయో కొన్ని మేము అడుగుతాం. సార్ అంటే అల్లు అర్జున్ గారి గురించి బయట మాట్లాడేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు వెనకాల ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. ఆయన షెడ్యూల్స్, అపాయింట్మెంట్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, లేకపోతే కొత్తగా ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో మీరు చేయాల్సిన యుద్ధాలు అవన్నీ మామూలే. ఇంత వ్యవస్థలో అసలు టైం ఎక్కడ ఉంటుంది ఇవన్నీ చేయడానికి? సార్ టైం అంటే లేదు, నేను ఇందాక గీతా గారు అడిగినప్పుడే చెప్పా కదా. సో మా షెడ్యూల్ బిజీ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది. బట్ సైమల్టేనియస్గా ప్యారల్గా ఏంటంటే, బన్నీ గారు నువ్వు చెయ్యి, ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి, నీకు కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది, సో నువ్వు జస్ట్ మార్కెటింగ్ పిఆర్లోనే కాదు కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ప్యారలల్గా మన పనులు ఏవి ఆగకుండా సో అవి చేసుకుంటూ కాంటెంట్ నీకు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్యారల్గా జాగ్రత్తగా చేసుకొని చెప్పి ఆయన సపోర్ట్ ఉండబట్టే అండి. ఆన్ దట్ నోట్, మీరు ఇందాక స్పీచ్లో అయితే కానీ ఇప్పుడుకైతే కానీ చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు కదా అల్లు అర్జున్ గారి గురించి. బట్ రీసెంట్గా ఆయన అసలు చాలా ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటేనే చాలా టఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఉంటాయి అని చెప్పి చాలా డిస్కషన్ నడుస్తుంది కదా. మీరు షుగర్ కోట్ చేస్తున్నారా లేకపోతే అసలు ఏంటి రియాలిటీ ఏంటి అసలు? ఓకే, మీరు ఈ క్వశ్చన్ అడిగారు కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను కూడా ఇవ్వనండి, ఇక్కడున్న ఈటీవీ సాయి గారే ఇస్తారు. సో ఒకరోజు ఆర్ఎఫ్సిలో షూట్ చేస్తుంటే మన సాయి గారు మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు అక్కడే ఉన్నారు. సో బన్నీ గారు కూడా థమ్స్అప్ యాడ్ షూట్ జరుగుతుంది, బన్నీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఏంటి ఒకసారి హాయ్ చెప్పచ్చా శరత్ అని అక్కడే అన్నారు. సో మీరు అన్నట్టు ఆయన కలవలేడు, కష్టం చాలా అనుకుంటే ఏం జరిగిందో సాయి గారు చెప్తారు. అంటే రామోజీ ఫిలిం సిటీ అంటే ఆడదే, మరి అక్కడికి వెళ్ళి ఆ సాయి గారికి కలవడం కష్టమే ఉంటుంది. మరి ఎవరైనా కలవడం కష్టం అనుకున్నప్పుడు సాయి గారు కూడా అంటే యశంత్ గారు ఇది ఆల్ అంటే నేను చూసినాను, మీరు ఇంటర్నెట్లో చూసినాన్ని, నాకైతే ట్రూ అనిపించలా. బన్నీ గారే ఆ ఫ్రెండ్ మాట్లాడటం జరిగింది, ఆ ఫ్రెండ్ షేక్ హ్యాండ్ చేయడం జరిగింది. సో నాకైతే ఏం జరగలేదు. బట్ నేను వెరీ యాక్సిడెంటల్గా వెళ్ళినా, చెప్పి కూడా వెళ్ళలేదు, జస్ట్ యాక్సిడెంటల్గా షరత్ని కలవడానికి వెళ్ళాను నేను. బట్